ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ యజమాని. అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్దోళ్లే వాళ్ళందరూ. అరవిందో వీళ్ళందరూ చిన్నోళ్ళు ఏం కాదు కదా, పెట్టుబడులు పెట్టినోళ్ళే. ఈ పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు హిందూ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళనే సాక్షులు అన్నారు, వాళ్లే నిందితులు అన్నారు. సాక్షి నిందితుడు ఎట్ట అవుతాడు? దాంట్లో ఇక ఎవరో ఒకళ్ళిద్దరితో మాట్లాడిచ్చినటువంటి కేసులు తప్పించి ఏమీ లేవు. అందుకనినే ప్రూవ్ చేయలేకనే సిబిఐ లేకపోతే కనుక నా చేతిలో సాక్ష్యాలను తొందరగా తెలిసి అంటది కదా. 14-19లో తెలుగుదేశం బీజేపీ గవర్నమెంటే కదా ఉంది, అప్పుడు ఎందుకు చేయలే? సిబిఐకి తెలుసు అక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దాన్ని కాంగ్రెస్ చేయించిందన్న సిబిఐకి తెలుసు అప్పుడు. కాబట్టి ఏం చేయలేకపోతే ఇప్పుడు దీంట్లో సమస్య అదే. ఏం చెయ్యాలి? పారిశ్రామికవేత్తలతో కంప్లైంట్ పెట్టించాలి, మేము లంచాలు ఇచ్చాము. లంచాలు ఇచ్చామంటే ఇక వాడు తిరగాలి కోర్టుల చుట్టూతా. రెండోది డబ్బు పోయే శని పట్టే అవుతుంది. కానీ గట్టి ఒత్తిడి తెచ్చి వాళ్ళల్లో ఒక 2-3తోనన్నా స్టేట్మెంట్ ఇప్పించి దాని ఆధారంగా కేసు పెట్టి ఈడీకి పంపించడమో లేకపోతే వీళ్ళే అరెస్ట్ చేయడమో చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం ప్రధానంగా వినబడుతున్నమాట. ఈ లోపు కీలక వ్యక్తులు ఎవరైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇంకేముంటది ఇందులో? వీళ్ళే ఎవడు అరెస్ట్ అయితే ఆడే కీలకమైన. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయరు, అతనికి బెయిల్ ఇచ్చేసింది కాబట్టి. విజయసాయి రెడ్డిని కూడా చేయరు, అతన్ని సాక్షిగా పిలిచారు, నిందితుడిగా పిలవాల. అదే అవును.